హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. చాలామంది వెంకటేశ్వర స్వామి వారి జోలికెళ్ళి గతంలో ఏమైపోయారో చూసాం. కొడాలి నాని కూడా చెప్తా ఉన్నాం, ఒక్కసారి గర్వం గనక తలకెక్కితే ఒక్కసారి నీ ఊర్లో ఉన్న శ్మశానం వైపు చూడు. ఎంతమంది నీకన్నా గొప్పవాళ్ళు, ఎంతమంది నీకన్నా ఉన్నతులు అక్కడ ఉన్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఇవాళ గర్వం తలకెక్కి నువ్వు మీడియాలో దేవుడంటే లెక్కలేదు, ఇష్టారీతిని మాట్లాడుతున్నావు. అట్లాగే ఇతర రాజకీయ పార్టీ నాయకుల్ని కించపరిచేటట్టు మాట్లాడుతున్నావు. దీని మీద ముఖ్యమంత్రి స్పందించాలి. మీరు రాజకీయాలుగా మీ నాయకుడిని పొగడుకోండి, లేదంటే ఇంకా ఏమన్నా చెప్పుకోండి, ఇబ్బంది లేదు. కానీ కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఆరాధించే వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని మీరు కించపరిచే విధంగా మాట్లాడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగదు, మంత్రులకి తగదు. వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి, అతని చేత క్షమాపణ చెప్పించాలి. వంశీ అతని రాజకీయ అవసరాల కోసం పార్టీ మారాడు, లేదంటే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడు. ఎవరు ఏ పార్టీలో కన్నా వెళ్ళే స్వేచ్ఛ, వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ అప్పుడు దాకా గుర్తురానటువంటి విషయాలు 3 సార్లు వంశీకి తెలుగుదేశం పార్టీ ఇదే చంద్రబాబు గారు టికెట్ ఇచ్చారు. మొదట ఎంపీ టికెట్ ఇచ్చారు 2009లో, 2014లో గన్నవరం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, 2019లో మళ్ళా గన్నవరం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అంటే ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు మనం మాట్లాడే మాటల్ని. నీకు అప్పుడు ఈ 3 సందర్భాల్లో ఎందుకు గుర్తురాలా? ఇప్పుడు వంశీ మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ అప్పుడు ఎందుకు గుర్తురాలా? మరి ఇప్పుడెందుకు నువ్వు బయట తీసావు? అంటే ఎవరి స్క్రిప్ట్ని ఇవాళ చదువుతున్నాడో గన్నవరం ప్రజలు అర్థం చేసుకుంటారు, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ విధంగా మనం తెలుగుదేశం పార్టీలో ఉండి రాజీనామా చేసో ఇంకో పార్టీలోకి వెళ్ళొచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ ఇలాంటి తీవ్రమైనటువంటి మాటలు, సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడటం అనేది మంచిది కాదని వంశీకి ఏతో వెళ్తుంది. ఎవరైనా సరే, అవినాష్ ఎప్పుడు వచ్చాడండి పార్టీలోకి? ఎప్పుడు వచ్చాడు అవినాష్? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక అవినాష్ వాళ్ళ నాన్నతో కలిపి పార్టీలోకి వచ్చాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారం పోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. మళ్ళా రేపటి తేడా వస్తే 2024కి మళ్ళీ వీళ్ళందరూ, ఈ పక్షులందరూ మళ్ళీ ఇక్కడ వాళ్తారు. ఎన్ని వలస పక్షులు, అధికార పక్షం కానీ వీళ్ళది, అధికార పార్టీ కానీ వీళ్ళది. వీళ్ళకేమీ ఒక పార్టీ లేదు, ఒక పద్ధతి లేదు. వీళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు తప్పితే ఎప్పుడు వచ్చారు వీళ్ళు తెలుగుదేశం పార్టీలోకి? ఆ రోజున వచ్చినప్పుడు ఏమన్నారు? వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు, దేవినేని నెహ్రూ చచ్చిపోయినప్పుడు ఏం మాట్లాడారు? దేవినేని నెహ్రూ చచ్చిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా కప్పి ఏం చెప్పారు? మరి ఇంతలోనే ఈ 6 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని వీడి ఎందుకు వెళ్ళారు? ఆ రోజు మీరే మాట్లాడతారు, ఈరోజు మీరే చేస్తారు. కాబట్టి వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్తున్నారు తప్పితే ప్రజల కోసమూ కాదు. లేదంటే ఆ వెళ్ళిన పార్టీలు కూడా ఎలా నమ్ముతాయండి వాళ్ళని? రేపు ఇక్కడి నుంచి ఇక్కడ అనుభవించి ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీని తిడుతున్నారు. రేపొద్దున
వాళ్ళు అధికారంలో పోతే మళ్ళా ఈ పార్టీలోకి వచ్చి వాళ్ళని తిడతారు. అంతకుమించి వ్యత్యాసం ఏమి ఉండదు. ఎన్ని రాబోయే రోజుల్లో మీరు ఉంటారు, మీడియా ఉంటుంది, మీరు రిపోర్టర్లుగా మీరు ఉంటారు, రాజకీయాల్లో మేము ఉంటాం. అందరూ మన కళ్ళ ముందే చూడబోతా ఉన్నాం. ఇవాళ ఇట్లాగే వెళ్ళిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కూడా నమ్మడు. వీళ్ళు తమ మీద నమ్మకం కలిగించుకోవటం కోసం ఇవాళ అధికార పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడిని వాళ్ళ నాన్న కానించి చరిత్ర ఎత్తుతున్నారు. నేను అందుకని ఇందాక అడిగా, మరి గతంలో కొడాలి నాని కూడా మాట్లాడాడు, మొన్న ఇష్టారీతిని మాట్లాడాడు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు కొడాలి నానిని, 2004లో బీఫామ్ తీసుకున్నావు, 2009లో బీఫామ్ తీసుకున్నావు అదే చంద్రబాబు చేతుల మీదుగా. మరి అప్పుడు నీకు ఎన్ని గుర్తు రాలేదా? 2009లో తెలుగుదేశం పార్టీ మీద గెలిచి 2012లో వైసీపీలోకి వెళ్ళావు, తెలుగుదేశం పార్టీలో గెలిచి. మరి ఆ రోజు నీకు ఎందుకు గుర్తురాలా? అంటే నీ అవసరానికి ఏ పార్టీనైనా వాడుకుంటావు, ఏదన్నా చేస్తావు. నీ అవసరం తీరిపోయినాక ఎంత తీవ్రమైన విమర్శలైనా చేస్తావు. జగన్మోహన్ రెడ్డి కూడా జాగ్రత్త పడాలి ఇలాంటి విషయాల్లో. మా దగ్గర 2 సార్లు బీఫామ్ తీసుకొని ఇదే చంద్రబాబు చేతుల మీదుగా ఇవాళ ఏ విధంగా విమర్శిస్తున్నాడు. రేపొద్దున నువ్వు అధికారంలో పోతే కూడా అదే పరిస్థితి మళ్ళా వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరంలా. కాబట్టి ఇవన్నీ కాలం సమానం చెప్పుద్ది. వీళ్ళందరూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. రేపొద్దున ఇలాంటి వాళ్ళని ఆ పార్టీ అధినాయకత్వం కూడా నమ్మే ప్రసక్తి ఉండదు, నమ్మే పరిస్థితులు ఉండవు.